కాకతీయులు పరిపాలించినటువంటి నల్గొండ జిల్లాలోని పానగల ఆర్కియలాజికల్ మ్యూజియంకి వచ్చేసాము ఇవాళ. ఇది ఒక చారిత్రక మ్యూజియం. ఈ మ్యూజియం వచ్చేసి 1982 ఫిబ్రవరి 13 స్థాపించడం జరిగింది. ఈ మ్యూజియం వచ్చేసి పచ్చల సోమేశ్వర స్వామి ఆలయ సమీపంలో నిర్మించబడింది. దాదాపు 3 ఎకరాలలో ఉంది ఈ మ్యూజియం. ఈ మ్యూజియంలో భద్రపరిచిన కొన్ని పురాతన శివలింగాలు నాగార్జున సాగర్ ఆయకట్ట సమయంలో మునిగిపోయిన ఈలేశ్వరం అనే గ్రామం నుంచి సేకరించబడ్డాయి. ఈ మ్యూజియంలో దాదాపు 640 పురాతన చారిత్రాత్మక వస్తువులను కొన్నిట్లని ఓపెన్ గ్యాలరీలో మరికొన్ని మ్యూజియం లోపల భద్రపరచడం జరిగింది. నల్గొండ కంటే పురాతనమైన పానగల్ 9వ శతాబ్దం నుంచి 13వ శతాబ్దం వరకు అనేక రాజవంశీకులకు రాజధానిగా ఉండేది. ఇక్కడ కాకతీయులతో సహా హిందూ గవర్నర్లు అనేక రాజవంశీకులు ప్రజలకు ఉపయోగపడే సదుపాయాలను చాలా వరకు చేశారు. ఇక్కడి దేవాలయాలు కాకతీయులు ఆరాధ్య దైవమైన మహాశివుడు స్మారకార్థంగా నిర్మించబడడం జరిగింది. ఈ మ్యూజియంలో 1వ శతాబ్దానికి చెందిన విశ్వాకు వంశానికి సంబంధించిన మన హిందూ దేవతల విగ్రహాలు, వినాయకుడు, శివలింగం, నాగపడగలు ఇవన్నీ మనకు కనిపిస్తాయి. ఈ వస్తువులు వర్ధమాన కోట, ఈలేశ్వరం, ఫణిగిరి, పానగల్ జరిపిన తవ్వకాల నుంచి బయటపడ్డవి. మ్యూజియంలో చాలా వరకు మనకు 2వ శతాబ్దం నుంచి 18వ శతాబ్దం మధ్యకాలం వస్తువులు కనిపిస్తాయి. ఈ మ్యూజియం పచ్చని చెట్లతో చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. ఈ మ్యూజియం బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు ఉదయగిరి రిజర్వ్ ఉంటుంది. ఇది మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వర్తే అనిపిస్తే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ టు ఫాలో.